ఈరోజు తాండూరు మండల్ వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో ఇందులో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మహాప్రసాదం లడ్డు అపవిత్రం జరిగినందున శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమా ప్రార్థన కోటి క్షమా కోన యజ్ఞం చేయాలని నిర్ణయించడం జరిగింది. భాగంగా గౌరవ పెద్దలు తాండూరు మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్, హిందూ ఉత్సవ అధ్యక్షులు పట్ల నరసింహులు, కందుకూరు రాజ్ కుమార్, రాజ్గౌడ్, ఇతర మహిళా సంఘం నాయకులు, యువ నాయకులు, ఆయా దేవాలయ స్వామీజీలు, ఆర్ఎస్ఎస్ నాయకులు మన హిందూ సందేశాలు కానీ ధార్మిక సందేశాలు కానివ్వండి, ఏది కూడా మనది అని భావిస్తే అది మనదవుతుంది. కాదని గుడి ముందరికెళ్ళి పోయి గుడిని మొక్కడానికి మనం ఏం చెప్పలేకపోతాం. దాన్ని కూడా మనం సంఘటితంగా అందరినీ కూడా మనమందరం కూడా కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కుల సంఘాలకు వెళ్ళి ఇద్దరే వస్తున్నారు. కానీ ప్రతి హిందూ మీటింగ్ ఉంటే కుల సంఘంలో మినిమం 50 మంది ఉందండి. 50 మంది ఏ కులానికి ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. మన వీరశైవ సమాజం 10,000 మంది జనాభా ఉంది. వాళ్ళు 1000 మంది వస్తే ఆళ్ళు వెళ్ళిపోతారు. ఇతర ముద్రా సంఘం ఉంది, ముద్రా సంఘం 40,000 జనాభా ఉంది. మనకు 2,000 వస్తే ఆళ్ళు గిటగిటలాడతాయి. ప్రతి కుల కమిటీ కూడా ఒక అధ్యక్షుడు కార్యదర్శి కాకుండా దానికి జనరల్ పార్టీతో పాటు అనుగుణంగా ఉన్న మన హిందూ మతాలకు సంబంధించిన కుల సంఘాలు ప్రతి కూడా రావాలని ముఖ్యంగా హిందూ సమితి కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇది చెప్పడం ఏంటంటే మనం 5 తారీఖు కానివ్వండి, 6 తారీఖు కానివ్వండి, మనది భూమి పూజ హిందూ సమితి కంపౌండ్ వాళ్ళ భూమి పూజ ఉంటుంది. అక్కడనే ప్రోగ్రాం ఉంటుంది. ఆ భూమి పూజకు ప్రతి కుల సంఘం అత్యధికంగా రావాలని మనసారా హిందూ సమితి తరఫున నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కుల సంఘాలు సహకరించాలని నేను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు మనం సహకరిస్తేనే విజయవంతం అవుతాయని మేము తెలియజేస్తున్నాం. అలాగే గతం నుంచి కొన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి మేము దాన్ని కూడా చింతిస్తున్నాం. ఈ ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు దసరా ఉత్సవాలు ఉంటాయి. దసరా ఉత్సవాల్లో భాగంగానే మన తుల్యాపూర్ భక్తులు ఉంటారు. మనం అలాగే మన కార్తీక మాసంలో మనం గతంలో మనం ఈ కార్యక్రమం దీంట్లో చేసినాం కాబట్టి మన ఆ కార్యక్రమాలు కూడా మళ్ళా అన్ని కూడా చేసుకుంటామని తెలియజేస్తూ ఈ ముఖ్యంగా ఇంతతో ముగిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన రాజీరావు గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హైందవ సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, అతి పవిత్రమైన దేవాలయంలో లడ్డూను అపవిత్రం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము తాండూరు హిందూ ఉత్సవ సమితి తరఫున ఈ ప్రభుత్వాలకు, దేశ ప్రభుత్వాలకు కూడా డిమాండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి మనకు అది కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం దగ్గర చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి 23,000 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుంది ఈ దేశంలో. మరి ఆ 23,000 కోట్ల లీటర్ల పాలను దాంట్లోకి 10% తీస్తే 2,300 కోట్లు మాత్రమే నెయ్యి. అంటే దాదాపు ఒక 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఖచ్చితంగా 75,000 కోట్ల మంది 75 కోట్ల మంది ఈ యొక్క నెయ్యి ఉపయోగిస్తారనే అపవిత్రం జరిగినందువల్ల మన దేశంలో మొత్తం ఎక్కడ చూసినా ఈ అపస్థితిని చాలా మంది హిందువులు ఖచ్చితంగా దీన్ని మనం అడ్డుకోవాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కాకపోతే ఇది కొంత ఏమైపోతుందంటే హిందువులలో సంఘటితం లేక, హిందువులలో ఐక్యత లేక ఇవన్నీ కార్యక్రమాలు ఇదే అన్యదాగా భావించొద్దు, వేరే మతస్థుల
మన హిందువుల ఐక్యత లేనందువల్ల ఇవన్నీ జరగడానికి అసలు మనమే ఇనిషియేట్ తీసుకోవడం లేదు. కాబట్టి అన్ని తాండూరాల నుంచి మన తాండూరు నుంచి మనం ఖచ్చితంగా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి హిందూ ఉత్సవ కమిటీ తరఫున, అలాగే గీత సత్సంగ సమితి ఇక్కడ ఇచ్చేసినటువంటి హైందవ హిందూ సోదరులందరి సమక్షంలో ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో అందరినీ ఇక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరికీ, అలాగే గౌరవాధ్యక్షులు రాజన్న గారికి, ప్రధాన కార్యదర్శి నరసింహన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులకి, అలాగే వేదిక ముందున్నటువంటి మన హైందవ కుల పెద్దలందరూ కూడా, ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్